కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అధికార మార్పిడి పూర్తయింది. ఇప్పుడు అందరి చూపు ఒక్క వ్యక్తిపైనే. సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత ముఖ్యమంత్రి కుర్చీని అధిష్ఠించిన డీకే శివకుమార్ తొలి రోజు నుంచే తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. విద్యార్థులకి ఉచిత బస్ పాస్ నుంచి ఉద్యోగ క్యాలెండర్ వరకు యువతని నేరుగా టార్గెట్ చేస్తూ నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇవి నిజంగా భవిష్యత్తు రాజకీయాలకి మాస్టర్ స్ట్రోక్ అవుతాయా? లేక ఉచిత హామీలతో ఓటర్లను ఆకర్షించే మరో రాజకీయ ప్రయోగమా? కొత్త సీఎం ముందున్న అవకాశాలు, సవాళ్లు, రాజకీయ సమీకరణాలు ఏంటి? కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ తొలి రోజు నుంచే వేగం పెంచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకి ఉచిత బస్ పాస్ అమలుకు సంబంధించిన బిల్లుపై దృష్టి పెట్టడం, నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియని వేగవంతం చేయడం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వ్యవస్థని ప్రారంభించేందుకు సన్నాహాలు చేయడం వంటి చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ మూడు అంశాల్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. డీకే శివకుమార్ రాజకీయ దృష్టి ప్రస్తుతం జంజీ యువతపైనే కేంద్రీకృతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో యువ ఓటర్ల ప్రభావం భారీగా పెరుగుతోంది. ఉద్యోగాలు, విద్య, అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలే యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు నేరుగా ప్రయోజనం చేకూరే కార్యక్రమాల్ని ముందుకు తీసుకురావడం ద్వారా భవిష్యత్తు రాజకీయాలకి పునాది వేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ప్రశ్న ఒక్కటే, ఉచిత సౌకర్యాలు, కొత్త పథకాలు, ఉద్యోగ హామీలతో జంజీ ఓటర్లని పూర్తిగా ఆకర్షించగలరా? లేదా యువత ఇప్పుడు మరింత ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుందా? ఇదే ఇప్పుడు కొత్త సీఎం తేల్చుకోవాల్సింది. అయితే డీకే శివకుమార్కి ఎదురయ్యే మొదటి పెద్ద సవాల్ ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ సమన్వయమే. దీనికి బోల్డ్ అంత సహనం, సంయమనం కావాలి. కాంగ్రెస్లో సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్గత పోటీ అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి మారినా ఈ వర్గ రాజకీయాలు పూర్తిగా ముగిసిపోయాయని చెప్పలేం. ప్రభుత్వం స్థిరంగా నడపాలంటే రెండు వర్గాల మధ్య సమన్వయం అత్యంత కీలకం. ముఖ్యంగా కీలక నిర్ణయాల సమయంలో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడకుండా చూడాల్సిన బాధ్యత డీకేపైనే ఉంటుంది. మరోవైపు కొత్త మంత్రివర్గ విస్తరణ కూడా పెద్ద పరీక్షగా మారనుంది. ప్రాంతీయ, కుల, వర్గ సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుంటూ మంత్రివర్గాన్ని రచించాల్సి ఉంటుంది. పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతలు, కొత్త తరం నాయకులు, వివిధ సామాజిక వర్గాల ఆకాంక్షలు అన్నింటినీ సమన్వయం చేయడం అంత సులభం కాదు. ఒక చిన్న అసంతృప్తి కూడా పెద్ద రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉండడంతో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొత్త సీఎంకు పెద్ద సవాల్గానే కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న హామీ పథకాలు భారీ వ్యయభారాన్ని మోస్తున్నాయి. ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాల్ని కొనసాగించాల్సి ఉంది. మరోవైపు ఖజానాపై పడుతున్న ఒత్తిడిని నియంత్రించాల్సి ఉంది. కొత్త పథకాలు ప్రకటించడం సులభమే కానీ వాటిని ఆర్థికంగా నిలబెట్టడం మరింత క్లిష్టమైన అంశం. కర్ణాటక రాజకీయాల్లో బెంగళూరు ప్రత్యేక స్థానం కలిగిన నగరం. దేశ ఐటీ రాజధానిగా పేరొందిన ఈ నగరం ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలు, మౌలిక వసతుల లోపాలు, వరదలు, రోడ్ల దుస్థితి వంటి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. కొత్త సీఎం హయాంలో ప్రజలు తక్షణ ఫలితాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో విస్తరణ, రవాణా వ్యవస్థ అభివృద్ధి, నగర మౌలిక వసతుల బలోపేతం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పు చూపించాల్సిన ఒత్తిడి డీకేపై ఉంటుంది. అదే సమయంలో పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి కూడా ప్రభుత్వ విజయాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. ఐటీ, స్టార్టప్, తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడుల్ని ఆకర్షించగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగితేనే ప్రభుత్వం ప్రకటిస్తున్న కార్యక్రమాలకి ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. గ్రామీణ కర్ణాటక కూడా కొత్త ముఖ్యమంత్రి దృష్టిలో ఉండాల్సిన అంశమే. బెంగళూరుపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే విమర్శలు రాకుండా గ్రామీణ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో గ్రామీణ ఓటర్ల ప్రభావం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉండడంతో పట్టణ, గ్రామీణ అభివృద్ధి మధ్య సమతుల్యత అవసరం. కావేరీ జల వివాదం కూడా డీకే శివకుమార్ ముందున్న మరో కీలక అంశం. తమిళనాడుతో కొనసాగుతున్న నీటి వివాదం ఎప్పటికప్పుడు రాజకీయ వేడిని పెంచుతూనే ఉంటుంది. ఇక రాజకీయంగా చూస్తే ఒక్కలిగ సమాజంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కూడా డీకే శివకుమార్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ వర్గానికి ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరింత విస్తృత మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర సామాజిక వర్గాల్ని కూడా తన వైపు తిప్పుకోవాలి. అంతిమంగా చూస్తే డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి అందుకోవడంతోనే కథ ముగిసినట్టు కాదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అసలు పరీక్షకు ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకున్న సమయం చాలా పరిమితం. ఈ వ్యవధిలోనే తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించాలి.
పరిపాలనలో ఫలితాలు చూపాలి, పార్టీని ఐక్యంగా ఉంచాలి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ని మరోసారి అధికారంలోకి తీసుకురాగల నాయకుడిగా తనని తాను నిలబెట్టుకోగలరు. యువతని ఆకట్టుకునే నిర్ణయాలతో వేగంగా ముందుకు వెళ్తున్న డీకే శివకుమార్ రాజకీయంగా కూడా అదే వేగాన్ని కొనసాగించగలరా? ఉచిత పథకాల నుంచి ఉద్యోగాల వరకు ప్రకటిస్తున్న చర్యలు నిజంగా ఓటర్ల మనసు గెలుస్తాయా? లేక ప్రజలు ఇప్పుడు హామీల కంటే ఫలితాలనే కోరుకుంటున్నారా? ఒకవైపు పార్టీ అంతర్గత సమీకరణాలు, మరోవైపు పరిపాలనా సవాళ్లు, ఇంకోవైపు 2028 ఎన్నికల లక్ష్యం. ఈ మూడు మధ్య సమతుల్యత సాధించగలిగితేనే డీకే మార్క్ నిజంగా విజయవంతమవుతుంది. కర్ణాటక రాజకీయాల్లో కొత్త సీఎం కథ ఇప్పుడు మొదలైంది.